welcome to Student Special. అయితే మా తగ్గేదేలే స్టూడెంట్ స్పెషల్ షోలో ఏమేమి ఉండబోతుంది అని అంటే మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. వీళ్ళ జోష్ ఉంటది, వీళ్ళ స్వాగ్ ఉంటది, ప్రైజులు ఉంటాయి. ఆ ప్రైజులతో పాటు చాలా సర్ప్రైజులు కూడా ఉంటాయి. మీ ఫేవరెట్ ఈటీవీ షోస్ అండ్ సీరియల్స్ నుంచి మిమ్మల్ని కలవడానికి కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు. 1000 శుభములు కలుగు నీకు ఆ సీరియల్ నుంచే వచ్చేస్తున్నారు వారాహి, శ్వేత. ఏమని పిలవాలి మిమ్మల్ని? వారాహిని పిలవాలా, శ్వేత అని పిలవాలా? టీచర్ గా మీకు కావాలనుకుంటే వారాహి అని పిలవండి, యాజ్ అ ఫ్రెండ్ గా అంటే శ్వేత అని. నాకు మా టీచర్ అస్సలు పడేది కాదండి. టీచర్ వారాహి, మీరేమైనా సూత్రాలు పాటిస్తారంటే మేము సీరియల్ చూస్తే మాకు అర్థమైంది. డెఫినెట్ గా, ఎందుకంటే ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, అడ్డంకులు ఏమీ రాకుండా ఒక ఫ్లోలో లైఫ్ వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా 6 సూత్రాలు ఉండాలి. మీ ఇంట్లో కూడా 6 సూత్రాలు ఉన్నాయి కదా, గోడ మీద మూలలు కొట్టి పెట్టారు. ఫస్ట్ అందులో మగవాళ్ళని నమ్మకూడదనే ఉంది. ఓకే, ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తుంది. ముందుగా సక్సెస్ కి కంగ్రాచులేషన్స్. ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మా ఫస్ట్ రౌండ్ లో మా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ దెం. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ షూటింగ్ వరకు చేస్తారు మరి. అంటే వెలుగు మీరు వచ్చాక, సూర్యుడు మీరు నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా చూస్తా. ఓకే, హాయ్ అన్నా. ఏమైంది? చాలా నొప్పిగా ఉంది యాక్చువల్లీ. ఏమైంది ఒకసారి చూపి కనీసం. ఇది టాటూ కాదు, ఇది ప్రేమతో ఏది ఇచ్చినా ఒకటే కదా. హ్యాపీ బర్త్డే రవి. హ్యాపీ బర్త్డే. అయినా నా పుట్టినరోజు కాదు నా ఇవాళ. మీరు ఇప్పుడే పుట్టిన పసిపిల్లలా కనిపిస్తున్నారు రవి. పొద్దున్నే మా నాన్న గార్దిలా పెరుగుతున్నారు అందిట్టాడు. రవి, మాకు ఈ రోజు పబ్లిక్ హాలిడే కావాలి, నేను ధర్నా చేస్తా. ఎందుకు తల్లి? మా కోసం వచ్చారు కదా ప్రోగ్రామ్ తీయడానికి, అందుకనే మినిమం పబ్లిక్ హాలిడే అయితే ఉండాలి. సార్ సార్ ఒక్క ఫోటో సార్. ఒక్కటేందండి, పద్దిద్దాం. అంటే మా ఇంట్లో వాళ్ళకి 6 అడుగుల బుల్లెట్ ఎలా ఉంటాడో చూపియాలి కదా. నేను 6 అడుగులు అయిన తర్వాత నేను దిగుతాను. ఓకే అమ్మా. మీరు మా కోసం షో చేయడానికి వచ్చిన మహావీరుడు. జోష్ స్టార్ట్ అయింది. లెట్స్ స్టార్ట్ మన ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. సో మేడం సార్, మేడం అంతేలో మా ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. 3 ప్రశ్నలు అడగాలి మీ టీం ని అని అంటే మీరు ఒక గేమ్ ఆడి గెలవాలి. ఫస్ట్ క్వశ్చన్ కి ఇక్కడ నుంచి మీరు వెళ్తారు. మీకు 2 స్టిక్కులు ఇస్తా, వాళ్ళకి 2 స్టిక్కులు ఇస్తాం. ఒక బెలూన్ వెనకాల నుంచి తీసుకొని గాల్లో ఎగరేసి కింద పడకుండా 2 స్టిక్స్ తో ఆ బెలూన్ బ్యాలెన్స్ చేసి, అక్కడ మూలలు ఉన్నాయి, ఆ బెలూన్ పట్టుకుని ఆ మూలకేసి గుద్దితే బెలూన్ పట్టుకోవాలి అంటది. ఎవరైతే ఫస్ట్ ఆ బెలూన్ పగలగొట్టి వచ్చి వారాహికి హైఫై కొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి మీరు, సెకండ్ క్వశ్చన్ కి మీరు, థర్డ్ క్వశ్చన్ కి మీరు. గెలిస్తేనే క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ తీసుకుంటా. ఆన్సర్ కరెక్ట్ అయితే పాయింట్. బెస్ట్ ఆఫ్ 3 2 పాయింట్స్ వచ్చిన టీం విన్నర్స్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. చేతితో పట్టుకున్నావు, స్టిక్స్ తో పట్టుకోవాలనా? ఇగోండి, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థం కాలేదేమో ఫస్ట్ కాబట్టి. మీరు వాళ్ళ సైడ్ ఆడి చూపెట్టండి, నేను వీళ్ళ సైడ్ ఆడి చూపెడతా. రెడీ? 3 2 1. నేను
చీటింగ్ చేశాను అని అంటున్నారు కాబట్టి మేము పెద్ద మనసుతో మీకు ఇచ్చేస్తున్నాం. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాం, మీ ముగ్గురు ఇవిడతో డిస్కస్ చేసి ఆన్సర్ చేయండి. కరెక్ట్. క్వశ్చన్ ఏంటంటే హీరో కాలేజ్ స్టూడెంట్ గా నటించిన ఏవైనా 5 తెలుగు సినిమా పేర్లు చెప్పండి ఇన్ 10 seconds. నేను లోకల్, మహర్షి, శంకర్ దాదా MBBS, తొలి ప్రేమ, మ్యాడ్. మ్యాడ్. రైట్ ఆన్సర్. Your time starts in 3, 2, 1, go. హై ఫైవ్. Huh? హై ఫైవ్. లాస్ట్ టైం పెద్ద మనిషి చేసి మేము ఇచ్చాం కదా, వాళ్ళు కూడా చేయాలి. అట్లా ఉండదమ్మా, ప్రతిసారి మా మనసు చాలా చిన్నది. నువ్వు కొట్టి అమ్మయ్య నా పని అయిపోయింది పోతా. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. డార్లింగ్ ప్రభాస్ నటించిన ఏవైనా 5 సినిమాలు చెప్పి దాంట్లో హీరోయిన్ పేరు కూడా చెప్పాలి. రాధేశ్యామ్, పూజా హెగ్డే, డార్లింగ్ కాజల్, మిర్చి అనుష్క, సాహో శ్రద్ధా కపూర్, సలార్ శృతి హాసన్. రైట్ ఆన్సర్. మొత్తం నువ్వే చేసావు రవి. నేనే చేయాలి షో. మీరు యాంకర్ గా కాదు, మా పాయింట్ పోవడానికి రీజన్ మీరు. నన్ను అంటున్నావు, నువ్వు కొట్టి చేయగొట్టకుండా నువ్వు వచ్చినావు కదా. మిమ్మల్ని చూస్తూ మీ వైపు డిస్ట్రాక్ట్ అయ్యా. మేడం ఇగో అట్లా ఇట్లా కాదు, ఇంకో 2 క్వశ్చన్లు అడుగుతున్నాం, వాళ్ళకి ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. సరే. ఓకే. థర్డ్ క్వశ్చన్ కి 3, 2, 1 గో. క్వశ్చన్ జాగ్రత్త వినండి. 2 హీరోలు నటించిన ఏవైనా 5 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. ఎవడు? మసాలా. మసాలా. గోపాల గోపాల. గోపాల గోపాల. ట్రిపుల్ ఆర్. ఇంకొకటి 3, 2 బాహుబలి. చెప్పేశారు. ఓరి మీ దుంపల తగలయ్యా. 5 చెప్పారు. లాస్ట్ బాహుబలి చెప్పడానికి 5 సెకండ్లు తీసుకున్నారు మీరు. బాహుబలి, రానా అండ్ ప్రభాస్. రైట్ ఆన్సర్. సో మొత్తానికి అటు 2 points, ఇటు 1 point. కాబట్టి ఇంతతో గేమ్ సమాప్తం. రవి ప్రామిస్ బ్రేక్ చేస్తున్నావు. ఏం చెప్పా నేను? సీన్ 2 ఇంకా 2 గేమ్స్ ఆడిస్తాను. ఇంకా ఇట్లాంటి మస్తు చెప్తా, కానీ మా షో ప్రామిస్ ఏం చేసినంటే 3 రౌండ్లు, ప్రతి దాంట్లో 3 ప్రశ్నలు. మీకోసం ఇవన్నీ చేసాక కూడా మమ్మల్ని మోసం చేయాలనిపిస్తున్నారు. నువ్వు ఇంత అందంగా అడుగుతున్నావు కాబట్టి 2 and 1 ఫైనల్. లాస్ట్ క్వశ్చన్ అడగడానికి గేమ్ 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే 3 తెలుగు సినిమా పేర్లు, దానికి కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ట్రిపుల్ ఆర్ MM కీరవాణి. RRR కీరవాణి. కలేజా SS తమన్. కలేజా తమన్. మనీష్ శర్మ. తమన్. కలేజా మనీష్ శర్మ. అరవింద్ సమేత తమన్. అరవింద్ సమేత. 3, 2, 1 అనే లోపల వాళ్ళు 3 రైట్ ఆన్సర్లు చెప్పారు. పాయింట్ వచ్చింది. 2 and 2 points. కాబట్టి ఇప్పుడు టై బ్రేకర్ అడుగుతున్నాం. గేమ్ ఆడదాం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ కి ఆన్సర్ ఇటువైపు నుంచి వస్తే మీకు వస్తుంది పాయింట్, ఇటువైపు నుంచి వస్తే మీకు వస్తుంది పాయింట్. ఓన్లీ ఇక్కడ ముగ్గురు ఆడతారు. క్వశ్చన్ ఏంటంటే డాన్స్ పరంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కిన తెలుగు హీరో ఎవరు? ఎన్టీఆర్. అల్లు అర్జున్. నో. చిరంజీవి. yes చిరంజీవి గారు రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్. సో ఇంతకు ముందు టీచర్ వచ్చి అల్లరి చేసింది. ఇప్పుడు కాబోయే పోలీస్ ఆఫీసర్ రాబోతుంది. 1000 శుభములు కలుగు నీకు నుంచి ఓ బ్యూటిఫుల్ హీరోయిన్.
గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. ఇంతకు ముందు మీ సిస్టర్ వచ్చి అలా వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు మీరు వచ్చారు. 1000 శుభములు కలుగు నీకు మధ్యాహ్నం 2:30కి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్. థ్యాంక్ యూ. సూపర్ సీరియల్ అబ్బా, గ్రేట్ ఫ్యామిలీ వాల్యూస్. అండ్ మీరే సూత్రాలు వాడతారండి. మీ సిస్టర్ గారు వచ్చి మగవాళ్ళని నమ్మొద్దు, అసలు వాళ్ళని చూడొద్దు. మగవాళ్ళని నమ్మం, అబద్ధాలు చెప్పం అండ్ ఈ సీక్రెట్స్ ఇలాంటివి అస్సలు మెయింటైన్ చేయం. ఆ రూల్స్ కొన్ని అయితే పాటించాలి, కానీ ఫస్ట్ ఏదైతే అన్నారో అది చాలా బాధేస్తుందండి. అబ్బాయిలను నమ్మొద్దు అనేది. కొంతమందిని నమ్మొచ్చు కానీ మీలాంటి వాళ్ళని నమ్మలేం కదా రవి గారు. ఇలాంటి టైంలో అనిపిస్తుంది తగ్గలేవరా రవి గారు. హలో, మీరు ఛాలెంజ్ చేస్తుంది కాబోయే పోలీస్ ఆఫీసర్ తో. నేనేం చేయలేదు మేడం, అది నా తప్పు కాదు మేడం. సరే మీరు వచ్చారు కాబట్టి మీరు ఏ టీం కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి నేను ఇటే వెళ్ళిపోతాను రవి గారు. అయితే ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ రౌండ్ పేరు అట్లుంటది. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. 1 by 1 వెళ్తారు. ఎదురుగా పోస్టర్స్ ఉన్నాయి అండ్ నా దగ్గర పోల్. ఈ పోల్ కి స్టిక్కర్స్ ఉన్నాయి. మీరు తెచ్చిన పోస్టర్స్ దీనికి అతికించారు. వెళ్ళినప్పుడు ఒకరే వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఒక పోస్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఈ పోస్టర్ కి మ్యాచ్ చేస్తూ ఇక్కడ ఇంకో పోస్టర్ ని పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ పెట్టింది అక్కడ పెట్టింది మ్యాచ్ అవ్వాలి. గాట్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం, నా టీమ్ తో ఆడుతున్నాం. ఇవాళ మనం గేమ్ ఆడి వీళ్ళకి చూపెట్టాలి. అట్లుంటది. Your time starts in 3, 2, 1, go. Time up. So first మీరు తెచ్చింది ఫ్యామిలీ స్టార్స్ అండ్ ఇక్కడ పెట్టింది రష్మిక మందాన. కానీ రష్మిక చేసిన సినిమా పేరు ఫ్యామిలీ స్టార్, నాట్ స్టార్స్. ఫ్యామిలీ స్టార్స్ అనేది ఈటీవీలో ఒక ప్రోగ్రామ్. సుడిగాలి సుధీర్ ని తీసుకొచ్చే సెట్ అయ్యేది. ఓకే, అది పోయింది. ఇక్కడ తాజ్ మహల్ ఉంది. నెక్స్ట్ లవ్. తాజ్ మహల్ రిప్రజెంట్స్ లవ్ కాబట్టి 1. ఇక్కడ ప్రభాస్ గారు అండ్ ఇక్కడ అంబ్రెల్లా వర్షం. వర్షం సినిమా హీరో ప్రభాస్ గారు. 2. యష్ అండ్ సుత్తి. ఆ KGF లో సుత్తి వాడతాడు. ఈ యూజెస్ యాజ్ హిస్ వెపన్ కాబట్టి 3. లాస్ట్ రామ్ అండ్ శ్రీ విష్ణు తర్వాత పెట్టావు. అది ఫ్రెండ్షిప్ సినిమా. ఉన్నది ఒకటి జిందగీ కాబట్టి అది టైం అప్ తర్వాత పెట్టావు కాబట్టి అది కౌంట్ చేయట్లేదు. 1, 2, 3 రైట్, 3 పాయింట్స్. వెరీ గుడ్. మోనికా గారు మీ వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఎందుకో చూడడానికి ఎందుకో స్లో అని. లేదండి, గెలిచేస్తారు, అసలు తగ్గేదేలే. ఏమంటారు? మేమైతే 3 మ్యాచ్ చేసాం, మీరు 4 మ్యాచ్ చేయాలి. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉలలా ఉలలా అముబా గోపాలా కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలలా ఉలలా డబల గోపాలా. ఆవిడ వచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి. ప్లీజ్ టైము నువ్వే చెప్పాలా. ఏంటంటే ఇంత స్లో? అయ్యయ్యో. ఆవిడ వచ్చిన తర్వాత వెళ్ళాలా? హిస్టరీ రిపీట్స్. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా. దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. అన్ని తెచ్చారు కానీ ఒక్కటి తేలేదు. ఫస్ట్ చార్మినార్ అండ్ బ్యాంగిల్స్. ఆఫ్ కోర్స్ అ గ్రేట్ కాంబినేషన్. చార్మినార్ కి వెళ్ళేది గాజులు కొనుక్కోవడానికి. నెక్స్ట్ మా అదుర్స్ సినిమా నుంచి చారి గారు వచ్చారు, మా భట్ గారు వచ్చారు. ఇదో కాంబినేషన్. 2. ఇది D20 అయితే మా సుధీర్ ని తీసుకొచ్చారు. D20 నందు అక్కడ ఉన్నాడు కానీ సుధీర్ ని తీసుకొచ్చారు. లాస్ట్ అలా వైకుంఠపురం బన్నీ అండ్ వాళ్ళ నాన్న మురళీ శర్మ గారు. సో 1, 2, 3
అండ్ ఇట్స్ టై. ఓకే, అది కూడా కన్సిడర్ చేయమంటారు అయితే. అది చీటింగ్ కాదండి, కన్ఫ్యూజ్ అయ్యారు. లేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళారు, నేను చెప్పా ఆవిడ వచ్చిన తర్వాత వెళ్ళమ్మా అని. ఆవిడ నేను పోతా అని. రెండోసారి కూడా అయినప్పుడు ఏం చేయాలి మేము? టై బ్రేకర్ కావాలి నాకు ఇలియానా కావాలి, దొరుకుతుందా? కాబట్టి ఇప్పుడు మీరు చీటింగ్ చేశారు, -1 పాయింట్ చేస్తున్నాం. రౌండ్ గెలిచింది మీరు. మేము గెలిచాం కదా, మాకోసం ఒక మాతో స్టేజ్ చేయొచ్చు కదండి. ఓకే అండి. మొత్తానికి రౌండ్ విన్ అయిపోయారు కాబట్టి కంగ్రాచులేషన్. అదేంటో అండి, మీ రాక మాకు చాలా మంచి చేస్తుంది. మీ సిస్టర్ వచ్చినప్పుడు మా టీమే గెలిచింది, మీరు వచ్చినప్పుడు కూడా మా టీమే గెలిచింది. అది ఏంటో. మీరు కూడా ఆడారు, బాగా ఆడారు. లాస్ట్ మూమెంట్ అలా చీటింగ్ చేయకపోతే బెటర్ ఉంటుండేది. అలా చేశారు కాబట్టి పోనీలేండి. ఇట్స్ ఓకే రా, నో ప్రాబ్లం. లైఫ్ లో ఇలాంటి ఫెయిల్యూర్స్ వస్తేనే కదా మనం ముందుకెళ్ళేది. ఆల్రైట్, సో థర్డ్ రౌండ్ కి సిద్ధంగా ఉన్నారు. ఇటు ముగ్గురు సెలెక్ట్ చేయడం జరిగిపోయింది. మంచి మ్యూజిక్ వేసుకో బాబాయ్. మా అంతే కత్తులా అంటే ఇప్పుడు పోటీ ఇచ్చే లేడీస్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుగాల దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. ఈసారి మాత్రం మౌనిక గారు దబిడి దిబిడే. సరే, ఇప్పుడు మీరు ఇటు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ టీం కి ఒక పేరు ఉండాలి. మీ ముగ్గురు టీం పేరు ఒకటి ఉండాలి, చాలా వైలెంట్ గా ఉండాలి. ఏం పేరు పెడుతున్నారు మీ టీం కి? మైక్. రౌడీ గర్ల్స్. రౌడీ గర్ల్స్ అంట. రవి ఛాలెంజర్స్. రౌడీస్ కి సపోర్ట్ చేస్తున్నారా, రవి ఛాలెంజర్స్ కి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఈసారి అటు వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా టీం అప్పటి నుంచి గెలుస్తుందనా? అలా ఏం లేదు, ఒకసారి అటు కూడా వెళ్ళి నా అదృష్టం అటు ఎలా ఉందో చూసుకుందామని. అయితే వీళ్ళకి అదృష్టం నడుచుకొని వస్తున్నారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇస్ కాల్డ్ శివంగి వే. ఇప్పుడు గేమ్ లో ఏం జరుగుతుందంటే, మోనిక గారు ఈ లెఫ్ట్ కాల్ దీంట్లో, రైట్ కాల్ దాంట్లో పెట్టండి. ఈ కాల్ మీద నిల్చోండి, ఆ కాల్ బ్యాలెన్స్ చేయడంలో మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు అట్లా నడుచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అట్లా నడుచుకుంటూ ఫాస్ట్ గా లేపండి, ఫాస్ట్ గా, ఇంత మెల్లగా కాదు, మెల్లగా. ఇప్పుడు దిగండి, ఈ చెరుకు పట్టుకోండి. ఇప్పుడు ఇరగొట్టండి, 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇట్లా 3, 2, 1. ఏ టీం అయితే ఎక్కువ బ్రేక్ చేస్తుందో వాళ్ళే ఈ రోజు శివంగిలు ఈ రౌండ్ విన్నర్స్. ఎక్కండి, పైకి ఎక్కండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. సందమామ రావే అంటే వచ్చిందా, పంతి పులు తెమ్మంటే తెచ్చిందా. సో టోటల్ గా 5 చెరుకు గడ్లు విరగొట్టారు కాబట్టి మీ స్కోర్ ఇస్ 5. మీరు 6 విరగొడితే మీరు గెలుస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెల్వక చేద్దామన్నా, ఇల్లే బికి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొల్ల చాప తగులుకుంది తీరింది కథనా.
ఇరగట్లేదు. నేను మీరు ఓడిపోయారు అని ఇంకా చెప్పలేదు. ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ మాట్లాడతారంట. 6 కొట్టాలి, 5 పగలగొట్టిరు, అందులో 1 పగలలేదు. కాబట్టి మీ స్కోర్ 4, మీ స్కోర్ 5. రౌండ్ విన్నర్. పర్ఫార్మర్ ఆఫ్ ది డే తగ్గేదిలే స్టూడెంట్ స్పెషల్ లో మోనికా గారి చేతుల మీదుగా ఫస్ట్ పర్ఫార్మర్ ఇస్ అది వెనకాల ఉన్నా అండ్ మీ తరపు నుంచి ఆవిడకి ఏంటి లెట్స్ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. అది ఈ రోజు స్టార్ట్ అయిందండి రచ్చ. ఇంకా ప్రతిరోజు ఉండబోతుంది రచ్చ ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి మండే టు సాటర్డే ఓన్లీ ఆన్ మన ఈటీవీ. వెళ్ళిపోయే ముందు మాత్రం ఒకటే చెప్తాం. మోనికా గారు మన స్టైల్లో ఒకసారి చెప్పేద్దామా? 3, 2, 1